వాక్య పెరుగులో ప్రభుని ఆరాధిస్తూ వచ్చాము. మరి ఆరాధన చేయలేని వారు కూడా మరి ఆమెను అనుట ద్వారా ప్రభుని ఆరాధించినట్లుగా ప్రభుని మహింపరచునట్లు ప్రభు సహాయం చేయను గాక. మరి తిరిగి ఆరాధించిన మనము ప్రభు శరీరంలోను రక్తంలోను పాలు పొందినట్లుగా, బలలో పాలు పొందినట్లుగా దేవుని వాక్య పెరుగులో మనం పరీక్షించుకొని పాలు పొందుతూ వస్తాం. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనం అందరు కలిపి చదువుకుంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. రెండవ భాగంగా ఫిలిప్పీ పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయమే చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు. అందరు కలిపి చదువుకుంటాము. 30 వరకు అందరు కలిసి చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమును వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఆరాధనలు అందరూ కూడా ప్రభు యొక్క పిలుపు ఎంత ఉన్నతమైనదో, ఎంత దయగలదో, ఎంత ప్రేమ గలదో దాన్ని అన్నిటిని జ్ఞాపం చేసుకొని మనం ప్రభును ఏ రీతిగా మనం పిలిచి ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మరి దేవుని వాక్య పెరుగులో విని ప్రభును ఆరాధిస్తూ వచ్చిన మంచిది. అయితే రెండవది, ఆ పిలుపు ఏర్పాటులో మనము కొనసాగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ ఒకసారి యాకోబు అన్నాడు, రెండవసారి ఇశ్రాయేల్ అన్నాడు. దేవుడు యాకోబును తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ యాకోబు దేవుని యొక్క ఏర్పాటు పిలుపును త్రోసివేసుకొని దాదాపుగా బైబిల్లో రాయబడిన ప్రకారం 21 సంవత్సరాల వరకు దేవుని సంకల్పాన్ని, పిలుపుని ఏర్పాటును త్రోసివేసుకొని తనకు ఏమాత్రం క్షేమం లేని స్థితిలో తిరిగి ప్రభు వైపు తిరిగినట్టుగా చూస్తున్నాం. అప్పుడు యాకోబును ఇశ్రాయేలుగా మారుస్తూ వచ్చాడు. కాబట్టి నేను నిన్ను విమోచించున్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు. మన జీవితంలో కూడా దేవుని ఏర్పాట్లోనికి వచ్చినప్పటికీ, దేవుని సంకల్పమును ఉద్దేశమును ఎరిగిన వారమైనప్పటికీ అనేకమైన విషయాల్లో తప్పిపోయేవారుగా ఉంటాం. ఉదాహరణకి స్కూలు కాలేజీకి వెళ్తారు, సంవత్సరం అంతా కూడా వాళ్ళు చదువుతూ ఉంటారు. అయితే చివరిలో వారికి పరీక్షలు వస్తాయి. పరీక్ష సమయంలో రాసిన తర్వాత వారు రాసిన దాన్ని బట్టి వారికి మార్క్స్లు వస్తాయి. అందులో రకరకాల విభజనలు ఉంటాయి. ర్యాంకర్స్, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు, చివరికి ఫెయిల్ అయిన వారు గ్రూప్. ఆ రీతిగా ఈ విశ్వాస యాత్రలో కూడా, ఈ పరుగు పందెంలో మనం కూడా ప్రభుని అంగీకరించి, ప్రభుని ఆరాధించి, ప్రభుని ప్రేమించే మన జీవితంలో కూడా దేవుని పిలుపుని ఏర్పాటును మనం ఎరిగిన వారమై ఆ పిలుపుకు లోబడి మనం ఎప్పుడైతే సాగిపోతూ వస్తామో అప్పుడు మన విషయమైనటువంటి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను,
దైవ మర్మాల్లో ఈ నెలలో థీమ్, ఈ నెలంతా దాని మీదే రాయబడి ఉంటుంది. ఓ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుని యొక్క పిలుపు ఏర్పాట్లు నడుచుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. దాని విషయాలు అక్కడక్కడక్కడ బైబిల్లో ఉన్నటువంటి అనుసరించిన భక్తుల గురించి రాయబడుతూ వస్తాయి. కాబట్టి మనల్ని కూడా మంచిదే, ప్రభువు నన్ను ఈ పిలుపుతో పిలిచావు, ఏర్పాటు చేసుకున్నాదని బట్టి ఆయా పరిస్థితుల్లో నిన్ను ఆరాయించేదాని గాను, నిన్ను గణపరిచేవానిగా చేస్తూ వచ్చినావని ప్రభుని ఆరాయిస్తూ వచ్చాం. అయితే దానికి తగినటువంటి విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని పిలుపు ఏర్పాటు, దేవుడు రక్షించుకున్న ప్రతి వ్యక్తికి ఏదోగా ఉద్దేశం కలిగి సంఘంలో ఉంచుతూ వస్తాడు. ఆ వ్యక్తి ఆ ఉద్దేశం కలిగి నడుచుకున్నప్పుడే దేవునికి మహిమ వస్తుంది. మనము సాధారణంగా మనం ఏం చేస్తూ వస్తాం, దేవుని పని అంటేనే పాటలు పాడేది, వాక్యం బోధించేది, లేదంటే అందరికీ కనపడే పరిచర్య, వాయిద్యాలు వాయించేవి, ఇట్లా కొన్ని ముఖ్యమైనవి. ఇంకా స్త్రీల మధ్యలో వాడుకునేవి. కొంతమంది చాలాసార్లు నేను చూసేవాడిని వారిని వీబీఎస్లో. ఎక్కువగా వాళ్ళు మిగతా సమయాల్లో దేవుని పనిలో ఉండరు, కానీ వీబీఎస్లో కానీ అందరి మధ్యలో కనపడే చోట కానీ పరిచర్లు కనపడతారు. అప్పుడు రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎంతో బాధపడతారు. అంటే వారికి ఉన్న స్థానాన్ని బట్టి, విలువను బట్టి వారిని వాడుకుంటూ వస్తారు. కాబట్టి అక్కడే సమస్యలు కూడా మొదలయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అది దైవక్రమం కాదు. దైవక్రమంలో దేవుని పిలుపు ఏర్పాటు ఏదైతే తలాంతు ఉందో ఆ తలాంతును బట్టి వాడుకోవాలి. అది నా అనుభవంలో కూడా నేను ఎరుగుదును. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నేను తీసుకొని పోయి వెనక్కి ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తే సుందరరాజు అంకుల్ అన్నాడు, వాళ్ళతోనేం లే, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, కృపావరం తలాంతులు కలిగిన వారిని వాడుకోవాల్సిందే. అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇంతమంది ఇంత పెద్ద సంఘంలో మమ్మల్ని ఉంచుకొని ఎక్కడో పల్లెలో చిన్న బ్రాంచ్లో ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ పరిచయకు వాడుకుంటావు అని కొంత అతని మీద సనిగి కొన్ని విషయాలు అతనితో మా స్థితి మేమిట్లా, మా వయసు ఇంత అని రకరకాలుగా మాట్లాడినారు. ఆ విషయం నాకు తెలిస్తే నేను అవన్నీ లెసన్స్ అవన్నీ తీసుకొని పోయి రిటర్న్ ఇచ్చేకపోయినా. అప్పుడు అంకుల్ చెప్తూ వచ్చినాడు. అంటే ఎందుకు చెప్తామంటే కొన్నిసార్లు పరిస్థితులు అలా వస్తాయి. దేవుడు ఏ సమయంలో దేవుడు మనకి ఏది ఇస్తాడో అదే కలిగి ఉండాలి. 2000 సంవత్సరంలో జమ్ముల మడగ నుంచి అబ్రహాం జోసెఫ్ అనేటువంటి అంకుల్ ఇక్కడ వచ్చినాడు, అగస్టిన్ అంకుల్ అని. అబ్రహాం అగస్టిన్ అతని పేరు, టీచర్ అయినా. మరి జనవరి 1వ తారీఖు ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన వాక్యం చెప్తూ 2 సందర్భాలు చెప్పినాడు. 2001లో చిన్న మంది అయినా దేవునికి నమ్మకంగా దేవుని పరిచర్య చేయాలి, దేవుడు నిన్ను బలపరిచి వాడుకుంటాడు అని. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తానంటే, దేవుడు ఏది అప్పగిస్తే ఆ పనే. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడిచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి పరిచర్య చేసినా అది ఆశీర్వాదమే. దేవుడు ఇవ్వనప్పుడు సంవత్సరం అంతా పరిచర్య చేసినా అది వ్యర్థమే. కాబట్టి ఆయన ఎంత అంటకట్టబడి ఉన్నప్పుడు అది ఫలిస్తాయి తీగలు, అంటకట్టబడినప్పుడు ఏం ఫలించవు. అట్లాగా నా తీర్మానంలో నేను ఉంటాను ఎప్పుడు కూడా ఏ విషయాలు. ఆ రకంగా దేవుని పిలుపు ఏర్పాటు గురించి చెప్తున్నాను. అనేకమైన విషయాలు ఉండేది కాదు, కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. కాబట్టి మనం పిలుపు ఇంతవరకు ఆరాధన చేశాము. మరి మన పిలుపుని గురించి మనము దేవుడు ఏ పిలుపు పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి అనే విషయాలు మనం చూస్తూ వస్తున్నప్పుడు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకుని ఆరాధన చేశాడు, మంచిదే. అయితే నీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకున్నావా? నీ పిలుపు ఏమిటి, నీ ఏర్పాటు ఏమిటి? దేవుడు నేను ఎందుకు కొరకు ఏర్పాటు చేశాడు అనే పిలుపులు 3 రకాలుగా ఉన్నవి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక పిలుపు ఉంది చూడండి.
ఇందువలన చాలమ్మా. పరలోక సంబంధమైన ఒకటి, పరలోక సంబంధమైన పిలుపు. రెండవది ఫిలిప్పీ పత్రిక 3:14. ఉన్నతమైన పిలుపు. 3 2 తిమోతి 1:9-10 ఉంది చివరిలో. 2 తిమోతి 1:9-10 చివరిలో ఉంది. పరిశుద్ధమైన, మొదటిది ఏం పిలుపు? పరలోక సంబంధమైన పిలుపు. రెండవది ఏం పిలుపు? ఉన్నతమైన పిలుపు. మూడవది ఏం పిలుపు? పరిశుద్ధమైన పిలుపు. కాబట్టి ఈ పిలుపుల్లో అనేక రకాలుగా దేవుని ఏర్పాటులో మనం ఉన్నప్పుడు, దానికి తగినట్లుగా మనం నడుచుకున్నప్పుడు, మనం అదే చూడండి తెస్సలోనిక పత్రికలో చూడండి అనుకుంటాను, ప్రభువుకు తగినట్లు నడుచుకున్నామని. 1 తెస్సలోనిక 2:11-12. తన రాజ్యమునకును మహిమనకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రభు రాజ్యమునకు మహిమకు తగినట్లుగా మనం ఆ పిలుపును బట్టి నడుచుకోవాలి. దేవుడు నన్ను రక్షించుకొని సంఘంలో ఉన్న ఉద్దేశం, ఒక ఇంట్లో ఉందనుకున్నాము, అన్ని పెద్ద వస్తువులు ఉంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి, కొన్నిసార్లు విలువ లేని వస్తువులు కూడా ఉంటాయి. ప్రభు నాకు ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట చెప్తా, పెద్ద వస్తువు ఇంట్లో ఏది ఉంటుందని మాకు తెలిసి చెప్పండి. మీకు ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిట్లో అమ్మా బీరువా ఉంటుంది. బీరువా మురుక్కుంటుంది, ఎందుకంటే డబ్బులు ఉంటాయి కాబట్టి. అందరికి కనపెడతారు, ఏది ఎక్కువ పెడతారు? సామాన్లా? టీవీనా? ఇంకా దానికంటే పెద్ద చెప్పండి. అంటే విలువ కాదు, అర్థం కూడా కాదు. సోఫా సరేలే, టైం అవుతుంది. ఫ్రిడ్జు దాదాపుగా పెద్దగా ఉంటుంది కదా, నేను ఆలోచించింది అంతే. కానీ అంత లోన్ పెడతారా? దాదాపుగా ఎక్కువ దగ్గర కనపడితే పెడతారా? మా ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉందనే దానికి డబుల్ డోర్ ఉందా, సింగిల్ డోర్ ఉందా, అవి తిని రోగాలు ఎక్కువవుతుండే దాంట్లో తిని. అన్నిటికంటే చిన్న వస్తువు ఏది ఉంది మీ ఇంట్లో? పరక? ఇంకా చిన్నది ఉంది, సెల్ ఫోను. ఆలోచించండి, మెదడుకి మేత. వినాయకుని పెట్టినట్లు కాదు. నేను అన్నాను, తినుకున్న వాళ్ళకి అన్నట్టు పెడతారు, తినేవాళ్ళకి పెట్టండి అన్నారు. సరే, నేను ఆలోచించింది సూది చిన్నదేనా? సరే, ఒకవేళ మనం బట్టలు చిరిగిపోతే సూదే అవసరం ఉంటుందా లేదా? ఇప్పుడైతే దాదాపు చినిగిపోయి ఎవరు వేసుకోరండి, పాతకాలం చినిగిపోయినా కూడా కుట్టుకొని వేసుకో. కానీ అది ఎంత పని చేస్తుందంటే, ఆ చినిగిన వస్త్రాలు బయట వేసుకొని పోతే ఎట్లుంటుంది? మనకి సేమ్గా అంటే అవమానంగా ఉంటుంది కదా. చినిగిన బట్టలు బయటకు వేసుకోవడానికి ఇష్టపడం. కనీసం కుట్టుకొనైనా మనకున్న అవమానాన్ని, ఏది పని చేస్తే మనకు అవమానం దాచబడుతుంది? సూది, దారం. కనపడదు అది. ఆ దారం కూడా బట్టలోనే ఉంటుంది కొన్నిసార్లు. అంటే కుట్టేకి వచ్చిన వాళ్ళకి, రానోళ్ళు పెద్దగా వేస్తారనుకోండి, అది వేరు. అంటే పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువును కూడా మీరు ఒక మాట చదవండి, సామెతల గ్రంథం 16:7. ఒక నిమిషం, ఒక్క నిమిషం అమ్మా. పైన 4వ చదవండి. కాబట్టి ప్రతి వస్తువును దేనికోసం కలిగజేసినాడంట? దాని పని నిమిత్తాను. దేవుని ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిని ఏదో ఒక పని కొరకు దేవుడు నియమించినాడు. పని లేకుండా ఎవరు ఉండకూడదు. అది నువ్వు అంటే ఉండకూడదంటే అర్థం ఏమంటే, నువ్వు సరైన గ్రహింపుతో ఉండి పని చేయట్లేదు దేవుని ఇంట్లో. నేనైతే గ్రహించిన, నేను ఆ విషయాల్లో కూడా చాలాసార్లు ఊరికే మీరు పాటలు పాడుతుంటాం కానీ నీ స్వరం వినిపించు ప్రభు అని, స్వరం వినిపించినప్పుడు దానికి లోబడి దాని ప్రకారం జీవించారు చాలామంది.
దేవుడు ఏం కోరుతున్నాడు అనే దానికి చాలాసార్లు నీ వాక్యంతో మాట్లాడు ప్రభు అన్నప్పుడు నిలబడే వాక్యం బోధించే వాళ్ళ ద్వారా వాక్యం చదువుకున్నప్పుడు రకరకాలుగా దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అవన్నీ మాట్లాడినప్పుడు నేను దాన్ని అనుసరించడానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడు అది అంచెలంచెలుగా ఆ దేవుడు అప్పగించిన ఆ పని దేవుని ఇంట్లో అభివృద్ధిపరచబడడానికి దేవుడు నా జీవితంలో కూడా ఒక కార్యం, అది దేవుని చేత ఏర్పరచుకున్న వారి ద్వారా దేవుడు కార్యం జరిగించేది. అది ఆయనకు లోబడినప్పుడు జరిగిస్తాడు. లోబడకుండగా నువ్వు ఎన్ని చేసినా అది కూడా వ్యర్థమైన ప్రసంగం అన్నట్లుగా అంటారు. మామూలు లోకంలో సామెత ఏమంటారు, బూడిదలో పోసిన పన్నీరు. పన్నీర్ అంటే ఏమి, అత్తరు అనుకుంటా కదా, సరే ఎదలండి, ఏం ప్రయోజనం లేదు అది. అట్లాగా మనం దేవుని యొక్క ఏర్పాటు పిలుపు నిశ్చయం చేసుకోకపోతే, ఎందుకోసం దేవుడు నన్ను రక్షించి దేవుని ఇంట్లో ఉంచాడని గ్రహింపుతో కలిగి పని చేసుకోకపోతే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా అది ఆశీర్వాదం రాదు, క్షేమము కలిగినట్టుగానే ఉంటుంది. ఆ ద్రాక్ష తోట ఏం కాసిందంట, కారు ద్రాక్ష. నువ్వు దేవునికి వేరుగా ఉండి రకరకాలుగా ఎన్నో చేసి చేసి లాస్ట్కి తిందామని ఆశపడితే ఏమది, కారు ద్రాక్ష పుల్లగా పండ్లు కూడా పిలిచిపోతుంది. అంటే నువ్వు పడిన ప్రయాస అంతా ఒక దినం ఏమవుతుందంటే అది వ్యర్థంగా అవుతుంది. కానీ ఆయన ఎంత అంటకట్టబడినప్పుడు అది ఫలభరితంగా ఉంటుంది, దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మన పిలుపును నిశ్చయం చేసుకున్న వారమై ఉండాలి. ఆ పిలుపులు ఏమేమనే విషయాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆదామును దేవుడు పిలిచాడు. ఆదామాను ఎక్కడున్నావంటే చదవండి ఆ మాట, 3వ అధ్యాయం 9వ వచనం. చాలా టైం అవుతుంది, త్వర త్వరగా చదువుతురండి. దేవుడు ఏదైనా తోటలో ఆదాములను పెట్టినాడు, అన్ని కలిగి చేసినాడు, ఇది తినొద్దన్నారు, అదే తిన్నారు. ఉదయం సాయంత్రం దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పంట తినిన తర్వాత ఏమైపోయినారు, వాళ్ళు దేవునికి దూరం అయిపోయినారు. దూరం అయిపోతే ఆదామాను ఎక్కడున్నావని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు అన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడి కొన్ని ఇస్తే మనం దేవుడు ఏదైతే చేయకూడదో అదే చేస్తాము, దేవుడు ఏది చేయమని చెప్తే అది చేయము. అది మనిషి లక్షణం. ఆదాము చేశాడు, పాపంలో పడిపోయారు. దేవునికి ఇప్పుడు ఏమైపోయినారు, స్వరం విన్నప్పుడు ఎక్కడ దాక్కున్నారంట, చెట్ల మధ్య. అంతకుముందు డైరెక్ట్గా ఉండేవాళ్ళు, ప్రభుత్వం సహవాసం కలిగి మాట్లాడు. మరి అబ్రహాం గురించి కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 11 వచ్చింది చదవండి. దేవుడు అబ్రహామా అబ్రహామా అని యెహోవా దూత పిలిచినాడు. ఎప్పుడంటే అది తనకు ఒక్కడైన కుమారుణ్ణి బలి అర్పించడానికి వెళ్ళే సమయంలో కత్తి చేత పట్టుకొని ఎత్తి బలి అర్పించే సమయంలో అబ్రహామా అబ్రహామా, ఏం ప్రభా, నీకు ఒక్కడైన కుమారు నాకు అర్పించడానికి వెనుదీ లేదు కనుక భూలోకంలో నువ్వు వంశంలోని నీ మూలంగా ఏమంట, దానికి 12వ వచనంలో ఏమన్నాడు, ఇందు మూలముగా నీవు దేవుని మాట పిలుపుకు లోబడేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు దేవునికి లోబడతారు. కాబట్టి ఇక్కడ అబ్రహాం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయన మాటకు లోబడి ఒక్కడైన కుమారుని బలర్పించడానికి వెళ్ళినాడు. మరి చాలామంది ఉన్నాయి. ఇంకొక మాట చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే మోషేతో దేవుడు మాట్లాడి పిలుస్తూ వచ్చినాడు. 4వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 400 సంవత్సరాలు పైబడి అక్కడ ఈజిప్టులో దాసత్వంలో ఉన్నప్పుడు వారి కొరకే ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేయడానికి మోషేతో మోషే అని ఆ గొర్రెలు కాసుకుంటున్నటువంటి మిద్యానారాయణలో ఉన్నప్పుడు పొదల మధ్యలో ఉన్నప్పుడు ఆ పదం మండుతుంది. కానీ అది ఏమిటి వింత, జనరల్గా కాలుతుందంటే అది మండుతుందంటే కాలిపోవాలి, కానీ అది మండుతుందంటే కానీ అది వింత. ఏమిటి వింత అని చూడ్డానికి పోతే మోషే అని దేవుడు అతన్ని పిలిచినాడు. మనతో కూడా అనేక సార్లు దేవుడు
మాట్లాడడానికి తన పిలుపు ఏర్పాటును తెలియపరచడానికి ఇష్టపడుతుంటే మనం లోపడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన పిలుపుని ఏర్పాటును మనము పిలిచినప్పుడు ఆయన స్వరం వినడానికి ఇష్టపడి విధేయత చూపుతూ వస్తామో వాళ్ళకే చెప్తాడు. దేవుని పిలుపు ఏర్పాటును నిశ్చయితను తప్పించుకునే వారికి ఆయన చెప్పడు, లోబడే వారికే చెప్తాడు. మనం కూడా అంతే, ఎవరైనా మాట వినే వాళ్ళకే చెప్తాం. వినని వారికి కొన్నిసార్లు ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసి ఏమంటారు, వానికంటే చెప్తారు, మాట వినరు, సరిగ్గా చెప్పిన పని చేయడు, ఒకటి చేయమంటే ఇంకోటి చేసుకొస్తాడు అంటారు కదా. కాబట్టి దేవుడు కూడా తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు లోకం ఏం చేస్తున్నాడు? కనదృష్టి సంచారము చేస్తుంది. మామూలు తెలుసు మనకి, కీర్తనలో కూడా ఉందన్నమాట. నమ్మకస్తులైన వారిని ఏం చేస్తున్నాడంట? ఎంతమంది? 90 101:6 చదువుమా. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గం నడుచువారు నాకు. కాబట్టి దేవుడు నమ్మకస్తులైన వారిని. రెండవది, పరిచారకులు ఎట్లుండాలంట? నిర్దోష మార్గం, వాళ్ళకు దోషము లేని వారుగా వారిని చూసినప్పుడు కనపడాలి. అప్పుడు ఆ పరిచర్యకి ఫలం ఉంటుంది. కొన్ని విషయాలు మనము ఆయన మన పిలుపు దేనికోసం పిలిచాడు అనేదాన్ని చూస్తూ వస్తాం. త్వరగా చూడండి. 1 కొరింథీ 1:9. మన ప్రభు అయిన ఏంటికి పిలిచినాడంట? తన కుమారుని సహవాసం. ఏమిటి ఆ సహవాసము? అపోస్తుల బోధ, అపోస్తుల కార్యం 2:42 ప్రకారం అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందు, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయటందును. కాబట్టి దేవుని సంఘ సహవాసానికి మనల్ని పిలిచాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన పిలుస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన విని జవాబు ఇవ్వడానికి దేవుడు పిలిచాడు. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీ ఆరాధన విని ఆయన ఆనందింపజేసి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అనేకమైన ఆయన సహవాసానికి రాకుండగా, ఆయన ఆరాధన చేయకుండగా, ప్రార్థన చేయకుండగా, దేవుని వాక్యం చదువుకోకుండా ఎన్నో పర్యాయాలు మనం ఏం చేస్తూ వస్తామంటే దూరముగా సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటాం. దేవుని మందిరంలో ఇచ్చినంత ప్రిఫరెన్స్ దేవుని సంఘానికి, దేవుని బిడ్డల మధ్యలో ఉండడానికి, సహవాసానికి చేరాం. లేదా మిగతా విషయాలకు ఇచ్చినంతగా ఉదయం లేవగానే దేవుని వాక్యం చదువుకోవడానికి కానీ, ప్రార్థన చేసుకోవడానికి కానీ చేరిరాం. కాబట్టి అనేకమైన పర్యాలు మన సహవాసాన్ని నష్టపరుచుకునేవారుగా ఉంటాయి. అయితే ఆయన తన కుమారుని ద్వారా ఏంటికి పిలిచినాడంటే సహవాసానికి పిలిచాడు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మెఫీబోషెతు ఉన్నాడు. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు, సౌలు వాళ్ళ తండ్రి. అంటే ఇప్పుడు మెఫీబోషెతు సౌలుకు మనముడు, కానీ దావీదుకు శత్రువుగా సౌలును చూస్తూ వస్తాం. అలాంటి చంపాలనుకున్న వ్యక్తి చనిపోయినారు, కానీ ఇప్పుడు మెఫీబోషెతు కుంటివాడకి ఎక్కడో ఉన్నాడు లోదెబారులో. దావీదు రాజు అయిన తర్వాత ఇప్పుడు పిలిచినాడు. చదువుతారా మాట? 6వ వచనం చదమ్మా. ఏమని పిలిచినాడండి? కాబట్టి శత్రు కుమారుని కూడా ఏం చేసినాడంటే మెఫీబోషెతు. బహుశా నేను అడిగితే దావీదు కంటే మెఫీబోషెతు చిన్న వయస్కుడే, కానీ పేరు పెట్టి మెఫీబోషెతు. ఎందుకంటే వాళ్ళ తాత రాజు, ఆ రాజు కుమారుడు యోనాతాను రాజు ఉన్నట్లే, అతని కుమారుడు ఇతను కూడా యువరాజు ఉన్నట్లే. దావీదు ఎంత గౌరవం! ఒక ఆత్మీయ లక్షణం కూడా మాటల్లో ఎట్లుంటుందంటే, ప్రతి వ్యక్తిని మాట్లాడే విధానము, స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అప్పుడే మాటలను బట్టి కూడా మాట్లాడతారు. నేను కాలేజీలో చదువుతున్న దినాల్లో ఫేర్వెల్ పార్టీ పెడతాం కదా, లాస్ట్లో అందరు కలిసి స్పీచ్ ఇచ్చేవాడిని. అయిపోయిన తర్వాత లెక్చరర్స్ కానీ కొంతమంది తెలియని వాళ్ళు అనేవారు, మీరు క్రిస్టియన్ కదా అనేవాళ్ళు. ఎట్లా అనుకున్నారు సార్ అంటే అనేవాళ్ళు. మాకు తెలుసు ఆ మాటల్లోనే చెప్తుంది అప్పుడు అంటారు. అంటే చెప్తూ కొన్ని పదాలు, బైబిల్లో పదాలు కోట్ చేసేవాడిని.
అంటే ఎందుకు చెప్తామంటే కొన్నిసార్లు మన జీవితము మాటలు ప్రవర్తన ఎట్లు దేవుని పిల్లలుగా ఆయన సహవాసానికి వచ్చినప్పుడు నువ్వు దేవుని మందిరమునకు పోఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కుంటివాడైన మెఫీబోషెతు చిన్నవాడైనా ఏమంటున్నాడు దావీదు మహారాజు? మెఫీబోషెతు అని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు? చదవండి నెక్స్ట్ ఆ మాట. అతడు ఉమ్, ఉమ్, ఇది సహవాసం అంటే సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా దేవుని యొద్దకు సహవాసానికి రాకుండా ఆగిపోకూడదు. ఆయనతో సహవాసం చేసేది మానుకోకూడదు. చాలామంది చూస్తాము ఆరాధన చేయరు, ప్రార్థనలు చేయరు, కొన్నిసార్లు బలలో కూడా కొన్నిసార్లు ఆరాధన ప్రార్థన చేయరు కానీ మళ్ళీ బలలో పాల్గొంటారు. అది క్రమం కాదు. పుట్టిన ప్రతి బిడ్డ అరవాలంటారు, తర్వాత మాట్లాడాల, అది జీవం ఉన్నట్లు రుజువు. కానీ మనం ఆరాధన ప్రార్థన లేకుండా ప్రభువులలో పాల్గొంటే ఎట్లా? కాబట్టి టీచింగ్ ఫీల్డ్లో ఉంటుంది ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అని చాలాసార్లు చెప్పాం. ఎల్ అంటే లిజనింగ్ ఆర్ లర్నింగ్, ఎస్ అంటే స్పీకింగ్ మాట్లాడాల, డబ్ల్యూ అంటే ఎల్ఎస్ఆర్ అంటే రీడింగ్ చదవాలా, చివరిది ఈ 4 చతుర్విధ ప్రక్రియలు అంటారు. 4 స్కిల్స్ ఉండాలి ఖచ్చితంగా చదివేవాళ్ళు. చెప్పినప్పుడు వినాలా, అడిగినప్పుడు జవాబు ఇవ్వాలా, తర్వాత చదవమన్నప్పుడు చదవాలా, చదివేకి రావాలా, తర్వాత చెప్పినవి రాయాలా. అదే పరీక్ష. కాబట్టి దేవుని పిల్లలుగా మనకు కూడా ఇలాంటి క్రియాపూర్వకమైనటువంటి జీవితం కలిగిన వారుగా ఆ పిలుపుని నిశ్చయం చేసుకోవాలి. నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు నాతో ఏమి చేయాలని ఆశిస్తున్నాడు, ఇష్టపడాలా, లోబడాలా. కాబట్టి మొదటిగా ఆయన సహవాసానికి చేరి వచ్చేవారుగా వస్తే, ఇప్పుడు దావీదు పిలువనంపించినప్పుడు మెఫీబోషెతు వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడో 10వ వచనంలో మెఫీబోషెతు చూడండి, అక్కడే పదో వచనం 9, 10 అదేనా? సదాకాలం నువ్వు బల్ల యొద్దనే ఆ మాట చదువుమా. 10లో చివరిలో ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడు ఎక్కడ భోజనం అది రాజు దగ్గర, 10వ వచనంలో కాదు. రాజు బల్ల యొద్ద, మామూలు కాదు. మనం ఏదో ఒకటి తెచ్చుకుంటేనే ఆ వద్దంతా పొరలాడి తిరిగి తింటాం 3 పూట్లు. అదే మార్చిందిలే పెట్టింది. రాజు దగ్గర రకరకాలుగా ఏది ఒక ముక్కు తిన్నా కూడా ఇటీవల కాలంలో స్టూడెంట్స్ అంతా వాళ్ళ సార్లకు 100 రకాల ఐటమ్స్ చేసి పెట్టినారు భోజనాలు. ఎన్ని దాంట్లో మరి 100 రకాలు తింటారో లేదో తెలియదు కానీ కొంచెం చిన్నవి అనుకోండి, 100 రకాలు పెట్టినారు వాళ్ళు సార్లకు భోజనాలు. మనం ఏదన్నా పెళ్ళిలో 5 రకాలు చేయడానికి డబ్బులు ఎక్కువైపోయి అంటాము, పెట్టిన కూడా సరిగ్గా అందవు. ఒకరికి ఫస్ట్ బంతిలో వస్తే 2వ బంతిలో, 2వ బంతిలో వస్తే 4వ బంతికి అసలే ఉండవు. పోయి వేడి నీళ్ళు పోయి సాంబార్లోకి అంటారు, కారం వేసి ఉడికిపెట్టి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డల సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. నువ్వు ఎంతకాలంగా దేవుని సహవాసంలో వస్తున్నావు? సహవాసం లేకుండా ఒకవేళ నువ్వు ఉంటుంటే ఆ పిలుపుని నువ్వు పోగొట్టుకుంటావు. ఇప్పుడు మెఫీబోషెతు వచ్చినాడు, రాజు బల్ల ఎదుట రాజకుమారులు ఒకడైనట్టుగా సదాకాలము బల్ల ఎదుటే ఉన్నాడు. నీవు కూడా రాజులైన యాజకుల, దేవుని బిడ్డల, దేవదూతల మధ్యలో, దేవుని పిల్లల మధ్యలో ఎప్పుడూ సదాకాలం ఉంటావు. నీవే కాదు, దావీదు మహారాజు 2 సమయాలు 7 చివరలు అంటాడు. ఏమన్నాడు? దయచేసి నీ కుటుంబము, నా కుటుంబం నిత్యం నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని అది కోరుకోవాలి. 128 పెళ్ళప్పుడు చెప్తుంటారు, ఒలివ మొక్కలు నీ పిల్లలు, ద్రాక్షాలు నీ భార్య బల్ల యొద్ద భోజనం చేస్తారని. పెళ్ళి వరకే అది. పెళ్ళి అయిపోయినాక వాళ్ళు రారు, వీళ్ళు రారు, ఒకరు వస్తారు ఏదన్నా. అది కాదు సహవాసం అంటే అందరూ చేరాలి. ఇది మొదటిది. ఆయనతో మనం సహవాసం చేయడానికి పిలిచాడు. సహవాసంలో కలిగి ఉంటున్నావా? ఈ 4 అనుభవం అపోస్తలుల కార్యం 4:2 గుర్తు చేసుకో. లేకపోతే
ఈ పిలుపు ఏర్పాటుని త్రోసిపుచ్చుకోవద్దు. ఇది మొదటిది. రెండవది పరిశుద్ధత. చూడండి, 1 పేతురు 1:14. మిగతా విషయాలు త్వరగా వెళ్తాను. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక ఎట్లుండాలంటే మనము సమస్త ప్రవర్తన యందు మన దేవుని పిల్లలు పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత పరిశుద్ధత కలిగి ఉండాలి. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన వస్త్రాలు పరిశుద్ధంగా ఉండాలి, మన అలంకరణ పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు ఇష్టపడే విధానంలో ఉండాలి, దేవుడు మెచ్చుకుని సంతోషించే విధానంలో మన జీవితం ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఇదంతా కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండేటే దేవుని చిత్తం. 1 తెస్సలోనిక పత్రిక 4:7. దేవుని చిత్తం అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధతయే ఎన్నిటన్నిటికి దేవునికి అనుకూలం. కీర్తనకారుడు అంటాడు దేవునికి పరిశుద్ధత. అందుకే హెబ్రీ పత్రిక 12:14 రాయబడింది కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. పరిశుద్ధత అంటే మనకు తెలుసు. బబులోను దేశంలో దానియేలు ఉన్నాడు 1:8. వాళ్ళు తినే ఆహారాన్ని భుజించుకోకుండా శాకాహారం తిన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ యూదులు నిష్ఠ కలిగిన వారు. అనేక సార్లు మనం దేవుని బిడ్డలు కూడా ఇలాంటి ప్రత్యేకత పరిశుద్ధత లేకుండా జీవితం కలిగిన వారుగా ఉంటాం, కలిసిపోతాం ఇతరులతో. ఏశావు అట్లా అయినాడు. ఆహారం కొరకు ఏం చేసినాడు? ఒక్క పూటి కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. హెబ్రీ 12:16 ఆ మాట రాయబడింది. భ్రష్టుడని రాయబడింది, వ్యభిచారని రాయబడింది. దేవుని బిడ్డలుగా అనేక సార్లు మనము ప్రతి విషయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాల. మీరు భోజనం చేసినను పానం చేసినా కూడా అనేక సార్లు మనం చేసి ఏమవుతుందిలే, ఎవరు చూస్తారులే, లేదంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని కొన్నిసార్లు కలిసిపోయి తినేము తాగం తిరగడం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత. వారు బబులోని దేశంలో రాజు అంతపురం రాజే అన్నీ కూడా సప్లై చేసినా కూడా మాకు ఈ భోజనం వద్దు రాజా అన్నారు. దేవుని పిల్లలుగా మనం ప్రత్యేకత కలిగి ఉండాలి. అది దేవుని పిలుపులో ఉన్నవారు గుర్తించాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అదే వాళ్ళు అన్నారు కదా ఆ బబులోని దేశంలో. కాబట్టి దేవుని పిల్లలుగా మనము రెండో మెట్టు ఏమంటే పరిశుద్ధత కలిగి ఉండాలా. ఆ పిలుపును పోగొట్టుకోకూడదు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకుని. మూడోది చూడండి, గలతీ పత్రిక 5:13. సహోదరులారా, ఎందుకు పిలువబడినారంట? స్వతంత్రులుగా ఉండడానికి. దేవుని పిల్లలు ఎట్లా ఉండాలా? దేవునిలో స్వతంత్రత కలిగి ఉండాలా. స్వతంత్రత లేని వారిగా ఉండకూడదు, లోకంతో కలిసిపోయేవారుగా ఉండకూడదు, స్వతంత్రం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా ఉండకూడదు. ఎందుకంటే ఈయన ఏమంటాడంటే ఇక్కడ 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆ కాలం, గలతీ పత్రిక 4:8, ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషం దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వేళ మరలా వాటికి దాసులై మీరు దినములను మాసములను ఉత్సవములను సంవత్సరములను ఆచరించు. ఎందుకంటే వాళ్ళు తిరిగి పూర్వపు పద్ధతుల్లోనికి వెళ్ళిపోయినారు. వారు లోక సంబంధమైన ఆచారాలు, పండుగలు, దినాలు, మంగళవారము శుక్రవారం, ఈ దినం పోకూడదు, రాకూడదు, అప్పులు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఇంకా కొన్నిసార్లు ఈ అమాసలు పుణ్యాలు కూడా పాటించే వాళ్ళుగా కూడా ఉంటారు. ఈరోజు మంచి దినం కాదంట కదా, మొన్న జరిగింది కదా. ఏం పుణ్యం అది? ఏమంటే మాల పుణ్యం కోసుకొని తినేదనే. ఏం తెలుసా? అర్ధరాత్రి కాడ కంచు ప్లేట్లో కొడితే ఈడాది కాశీలో వినపడాలంటే శబ్దం. మళ్ళీ ఎవరిది అది? దానికి ఏం ఇప్పుడు ఆ కాలంలోనైతే ఏదో లేదు, తినేకి దొరకదు కాబట్టి పండుగలు అప్పుడు ఏది చేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? తినాలనుకుంటే 3 పూట్లు అమ్మే వాళ్ళు ఉన్నారు, కొనేది ఒకటి తక్కువ కానీ చెప్తే ఇంటికి ఇచ్చిపోతారు.
రావా ఇప్పుడు ఏమేమి చిన్న చిన్నవన్నీ ఆన్లైన్లో బుక్ చేస్తే అయిపోయినవి ఏం కావాలంటే ఏం కావాలా? కోళ్ళు కావాలా, కుక్కలు కావాలా, కౌజులు కావాలా, ఇంకా పందులు కావాలా? నీకు ఏది కావాలంటే అది ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తాయి. ఏం రావచ్చా? వస్తాయి. ఇప్పుడు నువ్వు అడిగేదే తడవు ప్యాక్ చేస్తుంటారు అప్పుడే ఆడ. కాబట్టి దినములను మాసములను మనం ఆచరించకూడదు. పండుగలను కూడా మనం ఆచరించకూడదు. ప్రత్యేకత ఉండాలా. కాబట్టి ఇవి స్వతంత్రంగా ఉండడానికి చూడండి, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 17 వచనం చదవండి. చదువుమా, ఏం కరెక్ట్ పోతుంది అప్పుడు. కాబట్టి మనము ఒకప్పుడు మీ అవయములు పాపమునకు దాసులుగా ఉన్నాయి. శరీరం ఎక్కువ, మనసు ఎక్కువ, తినాలా, పోవాలా, చేయాలా, కట్టుకోవాలా, తిరగాల, కళాంజలి వేసుకొని తిరగాల, ముందా వెనక చూపించుకుంటా. ఆమె కట్టుకొని డబ్బులు ఇస్తారు, ఆమెకు స్త్రీలు ఫ్రీ ఇస్తారు. మొన్న ఆమె వచ్చింది సివిఆర్ షాపు ఓపెన్ చేసి 10 లక్షలు ఇచ్చినారంటే ఆమె ఓపెన్ ఏం చేసిపోయింది అబ్బా అంటే 10 లక్షలు అన్ని గిఫ్ట్లు ఇచ్చింటారంట. వాళ్ళు డబ్బులు సంపాదించుకునే, మనకేం సంపాదించుకోవడానికి ఉన్న డబ్బులు ఓట్టుకునేకి. అటుకు పోతే ఊరికే పంపిస్తారా వాళ్ళ? దానికి ఇది ఆఫర్ అంటారు, దీనికి అదంటారు, ఇంత ఎత్తు పెడతారు. వెనకనే ఏం చేయాలా? ఫోన్పేలో కూడా అన్నట్టు డబ్బులు ఉండు కదా. అది ఏం కార్డు? అది స్క్రాచ్ కార్డా? కార్డు గీకితే 40-50 వేలు పడా. ఆ ఊరికి పోతే, హైదరాబాద్ పోతే అవే కొంతమంది సివిఆర్ ఒక ఆయన చెప్పినాడు. ఆయన ఎవరు మొన్న వేంపల్లి నుంచి వచ్చినాడు శాంసన్ అంకుల్. కర్నూలుకు పోతే షాపింగే, అనంతపురం పోయినా షాపింగే, హైదరాబాద్ పోయినా షాపింగే. నాకు 2 అలమార్లు ఒకటి ఉన్నాయంట బట్టలు. ఆయనకి ఇంటి నిండా వాళ్ళవేనంట. తగుమట్టకు ఏం అప్పులు కోసి తీసుకోవాలని అవసరమా? చెప్పే కదా, దాదాపు 4-5 సంవత్సరాలు నేను కొత్త బట్టలే వేసుకోలేదు. అప్పు కోసి బట్టలు ఇంతవరకు కూడా ఎప్పుడు అప్పు కోసి బట్టలే కొనుక్కోలేదు. పండగ రాని ఇంకోటి రాని. నా హృదయం దేవునికి ఇష్టంగా ఉండాలని. కాబట్టి పిల్లరా, దేవుడు మనకి ఇచ్చిన వాటిలో దేవునికి మహిమంగా ఘనంగా ఉండాలా. అవన్నీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ నాకు సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పటికే చాలా వచ్చినాయి, మొయ్యలేని బరువులు ఉన్నాయి. యాత్రికుల ప్రయాణంలో మూట మోసుకొని పోయినట్లుంది. ఆ మూటకు మొయ్యలేని స్థితిలో ఉన్నాము. కాబట్టి అది మీకే ఉత్తరం. కాబట్టి మునుపటి వాటి వైపు మనం తిరగకూడదు. ప్రభుని ఎరగక మనం ఏం వదిలిపెట్టినామో మళ్ళీ ఆశించకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదకు. మళ్ళీ ప్రభును ఎరిగిన తర్వాత మళ్ళీ లోక సంబంధమైన వాటి కొరకు మనం ఆశపడకూడదు, తిరగకూడదు. కారణం ఏంటంటే దేవుని పిల్లలుగా మనము ఈ లోక సంబంధమైన ఆచారాల పద్ధతులు ఆశించు. పేతురు ప్రభుని వెంబడించినప్పుడు నా వెంబడినంటే నేను మనుషులు బట్టే జాలరులుగా చేస్తానంటే వాళ్ళను ధోని అన్నీ వదిలిపెట్టిపోయినాడు. యేసు ప్రభుని పట్టుకోగానే మళ్ళీ ఏం చేసినా నేను మరలా చేపలు పట్ట బోధనన్న. ప్రభు సంతోషం అదే. కాబట్టి అనేక సార్లు మనం కూడా లోక పద్ధతులు, లోక సంబంధమైన విషయాల్లోనూ కలిసిపోయి వారితో మనతో వాళ్ళు మనకు వస్తారు, మనం వాళ్ళకి పోతాం. పోకపోతే ఏమనుకుంటారు? చాలా వాళ్ళు మళ్ళీ చాలా తెలివి ఉపయోగిస్తారు ఇట్లలోన. కాబట్టి ప్రియులారా, ఒక్కోసారి ఎరిగే కొద్దీ తెలిసే కొద్దీ వాటన్నిటిని మానుకో. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఎన్నేళ్ళు పోయినా మార్పు లేని జీవితం ఏం ప్రయోజనం? అందుకే ప్రభు అన్నాడు, మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో అంటాడు. ఇంకో చోట ఏమంటే మార్పు నొందిన బిడ్డల వంటి వారన్న. మార్పు లేకపోతే ఏం ప్రయోజనం? ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రాణం ఎంత వచ్చినా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి స్వతంత్రులుగా ఉండాలి. నేను దేవుని బిడ్డను, ఇంక లోక సంబంధమైన ఆచారాల పద్ధతులు. అందుకే 4:19 ఈ విషయాన్ని పౌలు ఏం రాసినాడు అంటే చూడండి, 4:19. కాబట్టి తిరిగి మళ్ళా దేవుని స్వరూపం దేవుని పిల్లల్లో చూడాలని వారు మరలా ఏమంట పౌలు? ప్రసవ వేదన. మన్నన్న ఒక మాట బాగా చెప్పినాడు. ఈ మాట చదువుతూ, కొన్నిసార్లు స్త్రీలు
ప్రసవ వేదన పడుతూ పడుతూ కొన్నిసార్లు కానపు కాలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని. దేవుని బిడ్డలుగా ఎంత వేదన పడతారో తెలుసా? దేవుని సంఘములో దేవుని పరిచర్ల కొరకు ఎంత ప్రయాసపడి ఆత్మల కొరకు, రక్షణ కొరకు, దేవుని కార్యాల కొరకు, సువార్తల కొరకు దేవునింటికి వచ్చేవారు అందరూ మారమనసు పొందాలి. ఎంతో వేదన పడి ప్రార్థన చేయాలి. ఏదో వచ్చి మన వారంలో నెలలో ఒకసారి వచ్చి ప్రార్థన ఆరాధన చేసి పెట్టేది కాదు. ప్రతి దినము కూడా ప్రసవ వేదన. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన. వారు నశించి నరకానికి కూడా నీకు ఇష్టం లేదు కదా. కావాల్సినవన్నీ ఇప్పుడు చదువులు ఉంది, బాగా ఉన్నతమైన స్థానంలో నువ్వు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, మంచిదే. ఎందుకంటే తండ్రులే కుమారులకు పిల్లలకు ఆస్తి కూడబెట్టాలనేది వాక్యంలో, మంచిదే కాదను. కాకపోతే అదే సమయంలో వీటన్నిటికీ ఎక్కువైన దేవుని కలిగి ఉండాలా. ఇదంతా వాళ్ళు అహ్మదాబాద్లో డాక్టర్ కోర్సు చదువుతున్న వాళ్ళు అయిపోయింది ఇంక ఇంటికి పోదాం కోర్సు అనుకుంటారు. కానీ వాళ్ళకేం తెలుసు అది విమానం మీద పడి చచ్చిపోతామని. చివరికి శవం కూడా దొరకలేదు. అవి ఖాళీ బూడిద అయిపోయి డిఎన్ఏ టెస్ట్ చేసి ఇచ్చేసిన అది వాళ్ళదో ఇంకోటో కూడా తెలియదు. ఇంక త్వరగా క్లియర్ కావాలని మనం అనుకుంటాం. ఎన్నో చేయాలి, ఎన్నో ప్రయత్నాలు. దేవుడు లేకపోతే అన్నీ వ్యర్థం. కాబట్టి మొదటిగా ప్రభులో, దేవుని వాక్యంలో, చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, కుటుంబ ప్రార్థన పెట్టుకునే విషయంలో, పిల్లలకు దైవికంగా నడిపించే విషయంలో, అమ్మ ఇది చేయకూడదు, ఇట్లా ఉండకూడదు, ఇది మంచిది కాదు, మనది తగదని కొంతవరకు మనం ప్రయత్నం చేసుకుంటూ వస్తే కొంత పిల్లల్లో దైవ భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు కార్యం జరిగిస్తాడు. నడిచేటప్పుడు చేయబట్టుకొని చిన్నగా నడిపిస్తాం, తప్పటడుగులు వేసిన రాను రాను వాళ్ళే పరిగెత్తారు. మనం కూడా దేవుని మార్గంలో నడిపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పెద్ద అయినా కూడా అవి వాళ్ళు నడవలసిన త్రోను మనకు నేర్పము. పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం. మనమేమి నేర్పుతాము? ఇతరులను ఇంట్లో తిట్టేవి, మాట్లాడేవి, అబద్ధాలు చెప్పేవి అన్నీ విని మాట్లాడినవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధం. నా బిడ్డలు వింటారు. నేను ఆరాధన ప్రార్థన చేస్తున్నా, నా పిల్లల హృదయం చెడిపోకూడదు, దేవుని కార్యం జరిగించాలంటే ఏం చేయాలి? మన నోటికి ఏం చేయాలి? కాబట్టి కొన్నిసార్లు ఆ పొరపాటు మనదే. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోని శిక్షలను వారిని పెంచాలి, చాలా జాగ్రత్తగా పెంచాలి. కాబట్టి స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడుతూ వచ్చు. మనము ఈ లోక సంబంధమైన బానిసలుగా ఉండడానికి కాదు, లోకం ఆకర్షణల కొరకు మనము పట్టబడేవారుగా ఉండకూడదు. వాటి నుండి విడుదల పొంది స్వతంత్రులుగా ఉండాలి. ఇది 3. 4 చూడండి. 1 కొరింథీ 7:15. అయితే ఏమిటి గంట పిలిచిండేది? సమాధానంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సమాధానం పోకుండా కాపాడుకోవాలి. అందుకే రోమిలు రాసిన పత్రిక 14:17లో మాట ఉంది, దేవుని రాజ్యం భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానం. అంటే భోజనము పానం తిని తాగేది కాదు దేవుని రాజ్యం అంటే. సుఖంగా ఏది కావాలంటే తెచ్చుకొని తినేది కాదు దేవుని రాజ్యం అంటే. నీతి అంట, నీలో నీతి ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. మనల్ని కూడా దేవుడు నీతి. రెండవది సమాధానం. దేవుని పిల్ల ఏదున్నా లేకపోయినా సరే మన నీతి సమాధానం కలిగి ఉండాలి. ఏశావు యాకోబుకి ఇద్దరి మధ్యలో సమాధానం లేదు, కానీ దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు లోబడితే యాకోబు వచ్చిన తర్వాత ఏశావు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సమాధాన పడుతూ వచ్చాడు. కాబట్టి అదే మనం చదువుకున్న భాగంలో మనం చూస్తాం. సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు శత్రువైనా సరే మనకేం కలుగుతూ వచ్చిందంట? మిత్రతత్వం. ఇంకా అలాగే 2 సమయాలు 2:7 చదవండి. 17 చదవండి. నాతో ఒకసారి ప్రభు విషయం మాట్లాడుతూ వచ్చినాడు. 2:26లో నేను చదువుతాను చూడండి. అబ్నేరు కేక వేసి కత్తి చిరకాలం భక్షించిన అది తుదకు ద్వేషమునికి హేతువగునని నీవు ఎరుగుదు కదా. అంటే ఒక వ్యక్తి మీద కత్తి దేని చూసిస్తుందంటే పగ, అసూయ, ద్వేషం. ఒక సహోదరుని మీద కానీ ఒక సహోదరుని మీద, ఇతరుల మీద. అది ఏమిటికి దారి తీస్తుంది? అది ద్వేషమునకే.
కాబట్టి దేవుని పిల్లలు, ఏ నరహంతకుని యందు నిత్య జీవము, మన హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం, అసూయ, పగ కలిగి ఉంటే దేవుడు పని చేయడు. కాబట్టి సమాధానాన్ని హృదయమును పరిపాలన చేసేవారుగా ఉండాలి. కాబట్టి నాలుగోది, సమాధానం కొరకై దేవుడు మనం పిలిచాడు. సమాధానం ఉందా ఇంటిలో, ఇరుగు పొరుగు వారిలో, సంఘములో, దేవుని పరిచారకుల మధ్యలో, బల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరిలో? చూడండి ఎఫెసీ పత్రిక 4:7, 4 మొదట వచ్చింది చదవండి. ఎఫెసీ పత్రిక 4 మొదట. కాబట్టి ఉమ్, ఉమ్. కాబట్టి సమాధానం అనే బంధం మన మధ్యలో, మన రక్తబంధం మా వాళ్ళని కాదు. ఏం బంధం ఉండాలి మనలో? సమాధానం. సమాధానం పోగొట్టుకోవడానికి రక్తబంధానికి సమాధానం, రక్తబంధం కాదు ముఖ్యం, ఆత్మ కలిగించు బంధం, ఐక్యత, అది కలిగి ఉండాలి. కాబట్టి సమాధానము కొరకై దేవుడు మనం పిలిచాడు. ఒకవేళ సమాధానం లేకపోతే సమాధాన పడాలి. ఐదోది, దేవుని మహిమ కొరకై. చూడండి 2 పేతురు 1:3 పిలిచాడు. 2 పేతురు 1:3. కాబట్టి దేవుని మహిమను బట్టి, ఆయన గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని అనుభవ జ్ఞానం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే దేవుని మహిమ కొరకై పిలిచాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో ఉన్న దేవుని మహిమ కొరకై వారు జీవించినారు. మేము మొక్కమన్నారు. తిరిగి వీరి దేవుడు 4వ వాడుగా వారితో సంచరించినప్పుడు రాజు సైతం, దేశంలో వారు సైతం వీరి దేవుడు పూజార్హుడని దేశమంతా ప్రకటించబడింది. అది దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా ఉండాలి. కాబట్టి అలాంటి దేవుని మహిమ కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నాడు. నీ ద్వారా దేవునికి మహిమ వచ్చేదానిగా వానిగా ఉంటున్నావా? 6, నిత్య మహిమ కొరకై. చదవండి 2 తెస్సలోనిక పత్రిక 2:14. కాబట్టి దేవుడు మహిమ పొందవలనని దేవుడు మనల్ని పిలిచినాడు. నిత్య మహిమ అంటే పరలోక రాజ్యంలో కూడా ఆ మహిమలో మనం ఉండాలి. ఎట్లా అంటే లూకా సువార్తలో మనం తెలుసు 16వ అధ్యాయంలో పేదలాదుడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. నిత్య మహిమ కొరకు ఏం చేసినాడంటే దేవుని రాజ్యంలో నిత్యము ఉండాలనేటువంటి ఉద్దేశంతో పేదలాజరు దేవుని కొరకు అన్నీ సహించుకొని ఓర్చుకున్నాడు. ఇక్కడ పరలోకంలో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అది నిత్య మహిమ. అందుకే ప్రకటన 3:20లో నేను జయించిన ప్రకారం, చదవండి 3:20. కాబట్టి పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం అందు మనం కూర్చునేవాడానికి దేవుడు పిలిచినాడు. ఆ సింహాసనాన్ని పోగొట్టుకోవద్దు. యూదాయిస్కరియోతు పోగొట్టుకున్నాడు, దౌర్భాగ్యమైన మరణం వచ్చింది. కాబట్టి నిత్య మహిమ కొరకే ఈ లోకంలో మనం జీవించాలి. మన ద్వారా తర్వాత తరం వారు సాక్ష్యం కలిగిన వారు ఉండాలి. మనం ఈ లోకం వదిలిపెట్టినా కూడా మన సాక్ష్యము దేవుని మహిమ ద్వారా భూమిలో ఉండాలి. పరలోకంలో కూడా నిన్ను బట్టే కదా ఈ రాజ్యానికి మేము వచ్చితమనేటువంటి బహుమానం పొందుతున్నప్పుడు దేవుడు ఇస్తాడు. కాబట్టి నిత్య మహిమ కొరకు జీవించాలి. ఈ లోక మహిమ కొరకు కాదు. ఈ లోకమంతయు గతించిపోతుంది ఒక దినాన. డబ్బు కొరకు, ధనం కొరకు, ఐశ్వర్యం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, వీటన్నిటి కొరకు, ఈ మహిమ కొరకు, ఈ లోక మహిమ కొరకు కాదు మనం బ్రతకాల్సింది. పరలోక రాజ్య మహిమ కొరకు మనం జీవించాలి. దాని కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. మరి పేదలాజరు అన్ని విషయాల్లో దేవుని మహిమ కొరకై జీవించినాడు, నిత్య మహిమ కొరకు. అందుకే ఈ లోకంలో వచ్చింది, రోగాలు వచ్చినాయి,
కుక్కల కురుపులు నాకుతున్నాయి, ఆహారం లేదు, వస్త్రాలు లేదు, ఎవరు కూడా పట్టించుకోని స్థితిలో ఉన్నా చివరికి అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా ఏమైనా ఏమొచ్చినా ఒక దినాన ఏం కలగాలంటే నిత్య మహిమ రాజ్యంలో మనం ఆయనతో కూడా ఉండడానికి దేవుడు పిలిచాడనేటువంటి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. కొలస్సీ 3:1 రాయబడింది. దేవుని బిడ్డలుగా మన పైనున్న వాటిని వెతికేవారుగా, ఆ రాజ్యం కొరకు పిలువబడిన వారుగా మనం ఉండాలి. చివరిగా 7వ చూడండి, నిత్య జీవం కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6:12. కాబట్టి నిత్య జీవుని చేపట్టం దాన్ని పొందుటకు నీవు పిలువబడి, దేని కొరకు? నిత్య జీవనం పొందడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 17 నుంచి చూస్తే ఆ వ్యక్తి వచ్చాడు, యవనస్తుడు, ధనవంతుడు. ఏమన్నాడు? అయ్యా, నిత్య జీవనకు వారసుడు ఒకటి నేనేం చేయాలంటే ధర్మశాస్త్రం పాటించమంట. బాల్యం నుండి అవన్నీ కూడా పాటిస్తున్నా. అయితే నీకు ఒకటి కొద్దుగా ఉన్న, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి వేసి నీవు వచ్చి నన్ను వెంబడించమంటే ఏమైనాడు అతడు? ముఖము చిన్నబుచ్చుకొని, అంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో చాలామంది ఏమైపోయినారు? ధనాపేక్ష కొరకు, లోకాశల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, ఆకర్షణ కొరకు దేవుణ్ణే వదులుకునే స్థితిలోనికి వెళ్ళిపోయినారు. ఒక దినం ఆయన రాజ్యంలో నిత్య జీవము కోల్పోతామనేటువంటి భయం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు మనం నిత్య జీవమును స్వతంత్రించుకోవాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. అందుకే ప్రభు అన్నాడు, చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. చూడండి 10వ అధ్యాయంలో ఆ మాట ఎంత 10 వచ్చినమా? చూడమ్మా, నా గొర్రెలు నా స్వరం. 27, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. అవి ఎన్నటికని ఏమంట? ఎందుకు? ఆయన స్వరం విన్నా. ఆయన కాపరిని వెంబడిస్తే దేన్ని ఇస్తాడంట వాటికి? దేవుని పిల్లలు ఆయన స్వరం వినాలా? ఇప్పటికే పాటపడి నీ స్వరం వినిపించు ప్రభు. దేవుడు మాట్లాడినప్పుడు లోబడుతుండావా? ఆయన పిలుపుని ఏర్పాటును సమూయేలు దేవుడు పిలిచినాడు, సమూయేలు సమూయేలు అని. చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకించున్నాడు. మన సహవాసులు ఎక్కడ చూసినా అది రాసి పెట్టింటారు ఇలా పులిపీఠం పైన. కొన్నిసార్లు ఒక స్పీక్ లార్డ్ అని పెట్టింటారు. కొన్నిసార్లు ఆ కొటేషన్ మొదటి సమూయేలు 3:10-11 ఉంది. అది ఆ మాట, నీ దాసుడు ఆలకించున్నాడు. కానీ దేవుని మాట ఆలకించే వాళ్ళు లేరు. చదవండి మరి సామెతలు 1:24 ఏమన్నాడు ప్రభువు? నేను పిలువగా చాలమ్మా, మీరు ప్రభా అని అన్నప్పుడు చిత్తం ప్రభు అనే వారుగా ఉండాలి. దేవుడు పిలిస్తే మీరు నేను పిలువగా వినకపోతే, నెక్స్ట్ నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. కాబట్టి ఎట్లున్నారంటే ఈ దినాల్లో పిలిచినప్పుడు ఆలకించేది వారుగా లేరు. బోధ చేయగా దానికి తగిన జీవితం లోబడే వారుగా లేరు. కానీ తిరుగుబాటుతనం వస్తుంది. కాబట్టి నువ్వు తిరుగుబాటు చేసి నష్టపోతావు. తప్పైన కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేయాడు, పందులు పొట్టు తిన్నాడు. నీ జీవితంలో కూడా దేవుని మీద, దేవుని ప్రజల మీద, ఆత్మీయమైన నాయకుల మీద తిరుగుబాటుతనం కలిగి ఉన్నావంటే, తిరుగుబాటు చేసిన వారు ఎట్లయితే నష్టపోయారో నీవు కూడా అలాంటి నష్టాన్ని ఎదుర్కొంటావు. అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. నువ్వు చేసి ఒకవేళ నువ్వు భూమి మీద గతించిపోయినా నీ కుటుంబంలో అది దేవుడు నిలిచి ఉండేటట్లు చేస్తాడు ఆ తిరుగుబాటుని బట్టి. జాగ్రత్త సుమా. కాబట్టి ఒక మాట చదివితే మంచిది. చూడండి, మత్తయి సువార్త 22:14 మాట చదవండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. చదవండి మా. కాగా పిలువబడిన వారు అనేకులు,
ఏర్పరచబడిన వారు కొందరు. అనేకులు దేవుడు పిలుస్తున్నాడు, రా నీకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఇది చేయి అది చేయి, ఇట్లుండి అట్లుండని. కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే ఉన్నారు. వారు ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చే దినాలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకే ఇచ్చుక మాటల చేత ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా జాగ్రత్తగా. కొన్ని మాటలు దేవుని మాటలకే ఉంటారు, దేవుని పిల్లలకే చెప్తారు, కానీ ఆ మాటల ద్వారా ఏమన్నా మోసం ఉంటుంది. సాతాను ఇది నిజమా అనింది అంతే, ఏం ఎక్కువ మాట్లాడలేదు, చెప్పిందంతా అయిపోయా అనుమానం పుట్టింది. కానీ మన జీవితంలో అనేక సార్లు శత్రువైన సాతానుడు వాడు చేసే కుతంత్రాలలో మనం మోసగించబడి నష్టపోయేవారుగా ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం. అనేక సార్లు విస్తారమైన పనులను బట్టి లూకాసు వార్త 10వ అధ్యాయము 41లో రాయబడింది, 46లో ఆమె గురించి రాయబడింది. చూడండి, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నావు కానీ తొందరపడుచున్నావు కానీ అవసరమైనది విడిచిపెట్టి వేరే పనులు చేస్తుంది ఆమె. ప్రభు వచ్చినాడు, ఆయన బోధ విందాం, ఆయనతో కూర్చుందాం, ఆయనతో మాట్లాడదామని లేదు. అనేకసార్లు దేవుడు పిలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిక దేవుడు ఏం మాట్లాడతాడని ఆయనతో కనిపెట్టుకునే సమయం లేదు. ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో మునిగిపోయి విస్తారమైన పనులు. అనేకసార్లు మనం కూడా అదని ఇదని అట్లని ఇట్లని దేవునితో కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చదువుకొని దేవుని బిడ్డల సహవాసంలో దేవుడు అప్పగించిన పనిలో ఉందామని లేని వారుగా విస్తారమైన పనులు. ఏమి లేదంతా కండలు గట్టిగున్నప్పుడు ఎముకలు గట్టిగున్న నాళ్ళు చేసావు, తర్వాత కట్టి పట్టుకొని నడలేక నడుచావు. అందుకే ప్రసంగి అంటాడు, అవన్నీ రాకముందే నీ సృష్టికర్త నువ్వేం చేయాలా, స్మరణ తెచ్చుకోవు. రాకముందు ఇప్పుడు చేస్తే అప్పుడు నువ్వు ఇప్పుడు ప్రభుని ఎత్తుకొని తిరిగితే అప్పుడు నిన్ను ప్రభు ఎత్తుకొని ముదింపు వచ్చే వరకు ఎత్తుకొని వాడను. మనకు వాగ్దానం వచ్చిందని చెప్పి మన ఇష్టానుసారం తిరిగి చివరి దశలో ప్రభు ఈ వాగ్దానం చేయాలంటే కాదు. యాకోబు ఇష్టానుసారం పరిగెత్తిపోయినాడు, ఏంటికి, గొర్రెలకు భార్యలకు పిల్లలకు ఆస్తి కోసం. ఏం దానివల్ల క్షేమం లేదు. తిరిగి అక్కడున్న వాళ్ళతో కూడా దేవునికి తెలుసు ఎట్ల రేపల్లని తెలుసు. లాభాను వాళ్ళ కుమారుల ద్వారా మానించే ఆస్తిపరుడైనాడని వచ్చింది. విన్నాడు, సిగ్గుపోయింది. ఇంకా మా ఊరికి నేను పోవాలనుకొని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మనం కూడా కొన్నిసార్లు ఉన్న చోట బాగుండాంలే, మనకి ఏం తక్కువ లేదు అనుకోవద్దు. ఎక్కడ పెట్టాలో దేవునికి అక్కడ తెలుసు. ఆడ కూర్చోాలో ఆడ కూర్చే చూసి తెలుస్తుంది. ఇంకా యాకో పరిగెత్తుంటే తుంటిన్నర మిరుగ్గొట్టినాడు, ఇంక పరిగెత్తేది లేదు. ఇంకా కొన్నిసార్లు ఎనుములకి వాటికి కడతారు, పరిగెత్తి ఎనుములకి ఆవులకి ఎక్కడ పడితే అక్కడ చేనులో వేలకి మెడికి ఏం కడతారు, ఒక కట్టి కడతారు ఇంక పరిగెత్తుకోకుండా. దేవుడు కూడా నీకు యాదో ఒకటి ముళ్ళు పెడతాడు. ఇంకా నువ్వు నా మాట వినేటట్లు లేవు, ఆడ గుచ్చితే నీకు సరిపోతుంది అని. జాగ్రత్త సుమా. ఆయన పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకోకుండా దేవుని సంఘం విషయంలో, నీ భక్తి విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ జీవితం విషయంలో ఈ అంశాలన్నింటినీ ధ్యానించుకున్నప్పుడు నీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకో. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. ఇందులో చాలా కష్టం, ప్రయాసం, ఇది ఇరుకు మార్గం. అయితే ప్రభు ఏమన్నాడు చూడండి, పేతురు కూడా తప్పిపోయి తిరిగి సమకూర్చబడిన తర్వాత 1 పేతురు 5:10 చివరిగా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి. కాబట్టి కొంచెం కాలం మనం క్రీస్తునందు పిలిచిన దేవుడు ఏం చేస్తాడు, ఈ శ్రమల్లో మనకు తర్వాత ఆయనే స్థిరపరుస్తాడు. వారికి అగ్నిగుణంలో వేస్తారని తెలిసినా మొక్కమన్నారు. వేసిన తర్వాత ఏమైనాడు, ప్రభు వారితో కూడా ఉన్నాడు. దానియేలు సింహపురంలోకి వేస్తారని తెలుసు, అయినా ప్రార్థన చేసినాడు. ఆ రాజు కూడా నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించునని సింహపురంలోకి వేసే అన్నినుడైనట్టు రాజు చేత ఆ మాట పలికించినాడు. అప్పుడు అంటాడు కదా 20 ఆ దేవుడే కాపాడినట్లుగా తన దూత నంపి దానియేలు సాక్ష్యం ఇచ్చాడు. మనకి ఏదైనా శ్రమలోనికి, కష్టంలోనికి, అవమానంలో, నిందలో పోయే వరకు తెలియదు దేవుని యొక్క కార్యం. అందుకే దావీదు మహారాజు 97 నీ కార్యముల యెహోవా నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచున్నావు. దేవుడు మనం అప్పుడు ప్రభు నా పక్షానికి ఇంత గొప్ప కార్యం జరిగించినాడని చెప్పేసి
ఎంతో సంతోషించి ప్రభుని ఆరాధించి మహింపరిచి సాక్ష్యం ఇస్తాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఆయన పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకో. అది లేకుండా మత్తయి సువార్తలో 7:10 రాయబడింది, ప్రభువా 21లో ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. ఒకవేళ అది లేకుండా ఆయన పిలుపుని ఏర్పాటును త్రోసివేసుకొని నీకు ఇష్టం వచ్చినట్లు జీవించి ప్రభువులలో పాలు పొందితే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ప్రభు పిలుపు ఏర్పాటు లేకుండా నువ్వు ఆరాధన చేసినా ప్రయోజనం లేదు. ప్రార్థన చేసినా నీకు ఆశీర్వాద క్షేమం కలగదు. అందుకే అన్నాడు ఇర్మియా, మీకు 5:25 అన్నాడు, మీకు క్షేమము కలగకపోవడానికి మీ పాపములే కారణము. కాబట్టి పరిశీలన చేసుకుందాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ప్రభు యొక్క రెట్టులో పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకున్న వారు సరిచేసుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నారు. మన పాపములను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులు చేసుకో. కనుక నీ పిలుపు ఏర్పాటు నిశ్చయము చేసుకో. 2 పేతురు 1:10 ప్రకారం నీ పిలుపు ఏర్పాటు ఏమైందో దేవుని ఇంట్లో అది ఎరిగి నువ్వు జీవించడానికి నిన్ను నీవు సమర్పించుకొని సిద్ధపరచుకో. ప్రభు సహాయం చేస్తాడు. మోకాళ్ళ మీదకి రండి. 1 నిమిషం మౌనంగా ఉండి పరీక్షించుకొని ప్రభు బలలో పాల్పొంది మిగిలిన వారు మౌనంగా కళ్ళు మూసుకొని వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండండి. కళ్ళ తెరిచి చూడొద్దు, అటు ఇటు తిరగద్దు.